ఏం చెప్పాలి? నా మిత్రుని గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే రాయొచ్చు. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? మ్యూజిక్ వాడి పేరు చిరంజీవి వీరు అనమంటున్నారు. ఎట్లే కొత్తగా వీడు అని. వాడి పేరు ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. రామోజీరావు, రాణోజీరావు, గాయకవాడ్, జాడేజు ముల్క్, శివాజీ, రజనీకాంత్. అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. నవ్వరా, సీరియస్ గా ఉన్నావేంటి? ఇంటాడాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేనేది ఆలోచించి మాట్లాడు. అందుకే అందరూ డబ్బులు తింటాడు. నవ్వరా, సీరియస్ గా ఉన్నావేంటి? మీరు అన్ను నోర్మై మొహం పగిలిపోద్ది. ఎందుకంటే ఒక అద్భుతమైన కూతుర్ని కన్నావు. మాకు తెలుసులేరా. ఈ రోజున భారతదేశమే కాదు, ప్రపంచం కూడా గర్వించదగ్గట్టు బిడ్డను కన్నావు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? వాడిని డైరెక్షన్ చేయడం అంటే ఒక మహానటుడు వాడు. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఏదో చిన్న సినిమానో ఏదో తీసుకోకుండా మండుతున్నట్టుంది. ప్రపంచమే గర్వించదగినటువంటి చిత్రాన్ని ఇతను ధైర్యం చేసి తీసిందంటే పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఆ బిడ్డ 100 సంవత్సరాలు గొప్పగా బ్రతకాలని కోరుకుంటున్నాను. భారతదేశంలో ఉన్న అవార్డులే కాకుండా ఆస్కార్ అవార్డు కూడా ఆ బిడ్డకు రావాలని. బాబోయ్, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఆస్కార్ అవార్డు కూడా ఆ బిడ్డకు రావాలని. అధోరించావు గానీ ఇంకొక మాట చెప్పరా రే. అరే రే, నవ్వరా, సీరియస్ గా ఉన్నావేంటి? రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. మీకు కొంచెం నోటితోలు ఎక్కువ అండి. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను.